ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఫాదర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు. ఈ వేడుకల్లో అశ్వాపురం సిఎస్ఐ సెయింట్ పాల్స్ చర్చి పాస్టర్ కమలాకర్ మరియు సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని గుడ్ ఫ్రైడే సందర్భంగా సెయింట్ థోమస్ దేవాలయం, రోమన్ క్యాథలిక్ చర్చి అశ్వాపురం విచారణ గురువులు ఫాదర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫాదర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులు యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయిన రోజుగా గుర్తు చేసుకునే రోజు. ఈ యొక్క 40 రోజులు ఉపవాస దినాలు ప్రార్థనలతో యేసు ప్రభువుని స్మరిస్తూ ఉపవాసాల రోజులుగా భావిస్తామని ఆయన తెలిపారు. యేసుక్రీస్తు శిలువపై మరణించడం వల్ల సమస్త మానవాళి పాపాలను తొలగిపోతాయని క్రైస్తవుల నమ్మకం అని గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో ప్రార్థనలతో ఉపవాసాలతో దేవుడి సన్నిధిలో క్రైస్తవులంతా గడుపుతారని, క్రీస్తు మరణం ప్రేమ త్యాగానికి చిహ్నమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మరియు భక్తులందరూ కలిసి వీధుల్లో తిరుగుతూ ప్రభువుని సిలువ వేసిన విధంగా ఒక వ్యక్తి భుజం మీద సిలువ పెట్టి సైనికులు కొరడాతో కొడుతూ ఉన్నట్లు ర్యాలీ నిర్వహించి ఈ ర్యాలీలో యేసుక్రీస్తు స్తుతి గీతాలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ వీధి వీధికి తిరుగుతూ ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, చర్చి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు ఆదిలో మానవుణ్ణి సృష్టించినప్పుడు దేవుని పోలి జీవించాలి, ప్రేమపూర్వకంగా జీవించాలి, దేవునికి సాక్షిగా నిలబడాలి అని దేవుడు కలుగ చేస్తున్నాడు. కానీ మానవుడు స్వార్థము చేత, ఈర్ష చేత ఆ దేవుని యొక్క ప్రేమ నుంచి దూరముగా పోయినప్పుడు, ఇదిగో మీరు చేసినటువంటి పాప ఫలితమునకు కాను నేను నా కుమారుని యొక్క రక్తము ద్వారా మాత్రమే మీ పాపములు పరిహరించబడతాయి, అప్పటి వరకు కూడా మీరు పాపములో జీవించవలసింది అని దేవుడు తెలియపరిచినాడు. ఆ విధంగా ఆదిలో చేసినటువంటి వాగ్దానమును దేవుడు నెరవేర్చడానికి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు పట్టింది. చివరకు దేవుడు తాను చేసినటువంటి వాగ్దానం ప్రకారము మరియ తల్లి ద్వారా తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మింపచేసి ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకములకు పంపించినాడు. తాను ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళికను నెరవేరుస్తూ, దేవుని చిత్తాన్ని బట్టి ప్రజలను ప్రేమిస్తూ, ప్రజల పాపములను క్షమిస్తూ, ప్రజలకు ఉన్నటువంటి అనారోగ్యములను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ దేవుని ప్రేమను చాటినాడు. చివరిగా తాను పొందినటువంటి యొక్క శిలువ మరణము ద్వారా తాను ఈ లోకమునకు రక్షణ చేకూర్చాడు. కావున ఒక మనుష్యుడు మరణించటం అనేది బాధ అనిపించినా ఆ మనుష్యుడు ద్వారా లోకమునకు రక్షణ వచ్చింది. కాబట్టి ఈరోజు యేసు ప్రభు మరణించినటువంటి మరణమును మన శుభ శుక్రవారముగా కొనియాడుచున్నాం. శుభ శుక్రవారం లోకానికి రక్షణ చేకూర్చినటువంటి రోజు, లోకానికి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చినటువంటి రోజు, దేవుని యొక్క మహిమ కలిగినటువంటి జీవనను కురిపించేటటువంటి రోజు. ఆ విధమైనటువంటి శుభ శుక్రవారం రోజున క్రైస్తవులుగా మేము మా అశ్వాపురంలో ఉన్నటువంటి మా పాస్టర్ గారు కమలాకర్ పాస్టర్, సిఎస్ఐ చర్చ్ కమలాకర్ పాస్టర్ గారితో పాటు మేమందరము కూడా మా ఆస్యం కథోలిక శ్రీ సభ బిడ్డలమైనటువంటి మేమందరము కూడా దేవుని యొక్క ప్రేమను, కృపను చాటుచూ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కృపను మా ప్రాంతంలో సాక్ష్యముగా సేవ మార్గం తీసుకున్నాం. ఈ మార్గం ద్వారా దేవుడు చేసినటువంటి ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మా ప్రాంతమంతా కూడా దేవుని శాంతి, సమాధాన, ప్రేమ, రాజులతో నింపబడి రక్షణ కార్యంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా పాలు పంచుకొని క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా ప్రేమ, శాంతి, సమాధానం కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడమే మా యొక్క ప్రార్థన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవుని మా ప్రాంతం ఎల్లప్పుడూ దీవించి మనందరినీ కూడా దీవించాలని మేము ఈనాడు ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకందరికీ కూడా ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు మీకందరికి తెలియపరుస్తూ దేవుడు మిమ్మందరిని దీవించి తన కాపుదల్లో భద్రపరచమని మనసారా ప్రార్థిస్తున్నాం.